2 డేస్ క్రితం గ్రూప్ 1 రిజల్ట్స్ రావడం జరిగింది. రిజల్ట్స్ ఎలా ఉన్నాయంటే, ఇది ఎన్నో సంవత్సరాల నుంచి జరిగేటువంటి వ్యవహారమే కానీ ఈసారి ఈజీగా దొరికిపోయారు. అదేంటంటే, మొత్తం ర్యాంకులు మొత్తం కూడా 40% ఓసీలకి రావడం జరిగింది. 25 సెంటర్లలో వచ్చిన ర్యాంకులు కంటే కూడా 2 సెంటర్లలో వచ్చినటువంటి ర్యాంకులు ఎక్కువగా ఉండటం ఇప్పుడు జరిగినటువంటి విషయం. ఒక కోటి సెంటర్లో ఇంకొక సెంటర్ 2 సెంటర్లలోనే 74 ర్యాంకులు రావడం జరిగింది. 500 ర్యాంకుల్లోపు 74 మందికి రావడం జరిగింది. విచిత్రం ఏంటంటే, పక్కపక్కన ఉన్నటువంటి హాల్ టికెట్ నెంబర్స్ ఉన్న వాళ్ళకు కూడా దగ్గర ఒక 44 మందికి రావడం జరిగింది. హాల్ టికెట్ నెంబర్స్ ముందు ఉన్న వాళ్ళకి వెనకున్న వాళ్ళకి అట్లా 44 మందికి 2 సెంటర్లోనే జాబ్ రావడం జరిగింది. అంటే ఎంత అవినీతి జరిగిందనేటువంటిది స్పష్టంగా అర్థమైపోతుంది. ఇది ఎప్పటి నుంచో జరిగేదే. ఎందుకు అంటే, గ్రూప్ 1 కేటగిరీ అనేటువంటిది ఇక అంతకంటే పెద్దది ఏం లేదు కాబట్టి, ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళంతా సెలెక్ట్ అయ్యేది మొత్తం కూడా గ్రూప్ 1 ఎగ్జామ్ ద్వారా కాబట్టి అక్కడ వీళ్ళే ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆ సీట్లు మొత్తం ఎవరెవరు ఎట్లా అమ్ముకోవడం జరిగిపోయింది. 2 సెంటర్లోనే 74 మంది సెలెక్ట్ అవ్వటం అంటే మామూలు విషయం కాదు. ఒక్కొక్క సెంటర్లో ఒక్కరు కూడా సెలెక్ట్ కాలేదు, క్వాలిఫై కాలేదు. 25 సెంటర్లో క్వాలిఫై అయినటువంటి 25 సెంటర్లో ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళతో పోల్చుకుంటే ఈ 2 సెంటర్లో వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉండటం విచిత్రం అన్నమాట. ఆ విధంగా చెప్పేది ఏంటంటే, ఇక్కడ విషయం ఎవరు కూడా ఈ గ్రూప్ 1 ఎగ్జామ్స్ మీద ఆశలు పెట్టుకోకపోవడమే మంచిది. ఎందుకంటే అవి 90% అమ్ముకోవడమే జరుగుద్ది. అవి ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రం ఆ పోస్టులలో కూర్చోబెట్టరు. ఏదో పేరుకే 1-2 ఇవ్వటం, మిగతా మొత్తం కూడా అమ్ముకోవడమే. ఇది 60-70 సంవత్సరాల నుంచి జరిగేటువంటి వ్యవహారమే. కనుక అంటే రాజ్యాధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టే ఇలా జరగడానికి కారణం. అందుకే బహుజన రాజ్యం రావాలి కాబట్టి దాని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం తెలంగాణలో యువతకి ఎంతో ఉంది.